హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో మట్టి కుండలో చేపల పులుసు చేసి చూపిస్తాను మీకు అందరికీ. సో దానికోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా కోసం చెక్క, మొగ్గ, అలాగే ఇలాచి, గసగసాలు అన్నీ కొద్ది కొద్దిగా వేసేసుకోండి. అలాగే జీలకర్ర, ఆవాలు కొద్దిగా, ఇంకా ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి. దీనిలోకి అల్లం, వెల్లుల్లి, అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు చేసి వేసేసి చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మట్టి పాత్రని శుభ్రంగా కడిగేసుకోండి. మట్టి స్మెల్ అనేది లేకుండా శుభ్రంగా కడిగేసుకొని పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసేయండి. కాస్త మట్టి పాత్ర హీట్ అయిన తర్వాత ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఈ రెండింటిని వేసేయండి. వేసి చక్కగా వేయించేసుకోండి, ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వీళ్ళైతే ఈ మట్టి పాత్రల్లోనే వంటలు చేసేవారండి. అసలు నాన్ వెజ్ అయితే ఇలా కుండల్లోనే చేసేవారు. చాలా టేస్టీగా ఉండేది. యాక్చువల్లీ వాళ్ళు అసలు మసాలాలు ఏవి వేసేవారు కాదండి. జస్ట్ అలా కలిపి పెట్టేసేవారు. దానిలో ఉప్పు, కారం వేసేవారు, అంతేనండి. ఆ రుచి బ్రహ్మాండంగా ఉండేది. నాకు చాలా ఇష్టం. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ అనేది, మసాలా పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. దీనిలోకి నేను టమాటో కూడా వేసేసి ఒక 2 టమాటాలు తీసుకొని టమాటా ముక్కలు కూడా వేసి కాస్త ఫ్రై చేసేసుకున్నానండి. దీనిలోకి ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసాను కొద్ది కొద్దిగా, అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా. సో ఇలా గొజ్జులా తయారైపోతుంది కదా. గొజ్జులా తయారైపోయిన తర్వాత చక్కగా మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని వేసేయాలండి ఒక్కొక్కటిగా. ఆల్రెడీ నేను నార్మల్ ప్యాన్, అంటే నార్మల్ కడాయిలో చేపల పులుసు చేసిన వీడియో అయితే నేను ముందు నా ఛానల్లోనైతే పెట్టాను. కావాలంటే మీరు, అంటే ఇందులో మీకు అంత ఐడియా లేకపోతే అక్కడ క్లియర్గా, అంటే నార్మల్ ప్యాన్లో ఎలా చేసుకోవాలో చూపించాను, కావాలంటే చూడండి. సో ఇది వచ్చేసి ఇలా చేప ముక్కలు వేసేసి కాస్త మగ్గనివ్వాలండి. కొంచెం ఒక 5 మినిట్స్ అంతే. మూత పెట్టి కాస్త మగ్గనిచ్చేసిన తర్వాత, ఎందుకంటే చేపల ముక్కల్లోకి ఈ ఉప్పు, కారం అంతా పట్టాలి కదా, దానికోసం ఎక్కువ శాతం కలిపేయద్దండి. జస్ట్ అడుగంటిందో లేదా అని చెక్ చేసుకోవాలి, అంతేని. దానికోసమే ఇక్కడ చెక్ చేస్తున్నాను. దీనిలోకి చింతపండు పులుసు పోసేసుకోవడమే. మనకి ఎంత పులుపు కావాలో అంత వేసుకోండి. ఆల్రెడీ నేను ఒక 2 టమాటాలు వేసుకున్నాను కాబట్టి కొద్దిగా పులుపు అనేది వేసుకుంటున్నాను. పులుసు కొంచెం దగ్గరగా పెట్టుకుంటున్నాను, మరీ ఎక్కువ పులుసు కాకుండా నార్మల్గా దగ్గరగా ఉండేటట్టు, గుజ్జుగా ఉన్నట్టు పెట్టేసుకుంటున్నాను. ఇంకొక 5 మినిట్స్లో చేపల పులుసు రెడీ అయిపోతుంది.
సో, ఇలా మనకి పులుపు ఎంత కావాలో అంత పోసుకొని జస్ట్ ఎక్కువ శాతం తిప్పేయకుండా జస్ట్ కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా స్లో ఫ్లేమ్‌లో ఉడకనిచ్చేసేయండి. ఇంక మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీర వేసి దింపేసుకోవడమేనండి. జస్ట్ సింపుల్ అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది చేపల పులుసు అయితే. ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అంటే మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.